కులగణన ప్రక్రియ అధికార యంత్రాంగంతో సమర్థవంతంగా నిర్వహించి బీసీలకు ఫలాలు అందించాలని చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి రేవంత్ పనిచేస్తున్నారని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి తెలిపారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే జీర్ణించుకోలేకపోతుందని రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 50% రిజర్వేషన్ దాటొద్దనే దాని మీద పార్టీల పరంగా 42% వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రేపు లోకల్ బాడీలలో బీసీలకు టికెట్లు ఇవ్వబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడితే బీఆర్ఎస్ నాయకులు కడుపు మంటతోటి చేతగాని దద్దమ్మలు అయ్యారు. ఈరోజు మేము అడుగుతున్నాం, మీరు చేతనయ్యి ఉంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఆర్భాటంగా చేశారు. ఆ సర్వే ఏమైనా మీరు బయట పెట్టిండ్రా? దాంతో ఏమైనా ఉపయోగం జరిగిందా? మీకు అలా దమ్ముంటే బీసీ కులగణన ఎందుకు చేయలేదని చెప్పి మేము ఈ రోజు అడుగుతున్నాం. మీ చేతగాని దద్దమ్మలు ఆ రోజు చేయకుండా ఈరోజు బీసీ సంక్షేమం కోసం మేము కులగణన చేపడితే దీనిని తప్పు పట్టడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఈ బీసీల మీద ప్రేమ లేదు, బీసీల అభ్యున్నతికి వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నేను జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మాకు ప్రభుత్వాన్ని నడపడమే చేత కాదట. అయ్యా, కాంగ్రెస్ పార్టీ ఏంది, కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏందో నిన్ను కన్నా నీ అయ్యని అడుగు, లేకపోతే నీ తాతని అడుగు, నీకు తెలియదు. 50% రిజర్వేషన్ దాటొద్దనే దాని మీద పార్టీల పరంగా 42% వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రేపు లోకల్ బాడీలలో బీసీలకు టికెట్లు ఇవ్వబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని